వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి నెంబర్ సిస్టమ్ పార్ట్ 13. మీలో ఎవరైతే పార్ట్ 13 ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి పార్ట్ 12 వరకు చూడండి. ఆర్డర్లో ఉంటుంది, కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఈరోజు పార్ట్లో మనం రిమైండర్ థీరం చెప్పుకుందాము. మనకి ప్రాబ్లమ్స్ నెంబర్ సిస్టమ్ నుంచి సమ్ 43 × 81 / 7 దాని రిమైండర్ ఎంత వస్తుంది, ఇలా రిమైండర్స్ ఫైండ్ అవుట్ చేయమని ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటారు. మనం చూడటానికి వాటిని యాక్చువల్గా సింప్లిఫై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. సో దానికి షార్ట్ ట్రిక్ మనం డిస్కస్ చేసుకుందాం. 2 to 3 పార్ట్స్లో రిమైండర్ థీరం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, అసలు రిమైండర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం 49ని మిమ్మల్ని 18తో డివైడ్ చేయమన్నాను అనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది అని మనల్ని అడిగితే మనకి చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటి అంటే 49ని 18తో డివైడ్ చేస్తాం. 18 2s are 36 కాబట్టి రిమైండర్ 13. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నాను. కొత్తది అంటే తెలియని వాళ్ళకి కొత్తది, ఆల్రెడీ మీకు తెలిస్తే ఓకే. రిమైండర్లో కూడా పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్. ఓకే, పాజిటివ్ రిమైండర్ అలానే నెగిటివ్ రిమైండర్. పాజిటివ్ రిమైండర్ అంటే ఇది పాజిటివ్ రిమైండర్ అండి. నెగిటివ్ రిమైండర్ అంటే ఏం చేస్తాము అంటే, ఇప్పుడు 49ని 18తో డివైడ్ చేసేటప్పుడు 18 3s are 54. సో ఇక్కడ మనకి ఎంత వస్తుంది, 54 - 49 అంటే 5 వస్తుంది. సో ఇది మనం 18 డివైడ్ చేయగలిగిన దానికన్నా క్రాస్ చేసి వెళ్ళాం కాబట్టి మైనస్ అనమాట. సో నెగిటివ్ -5 ఇది నెగిటివ్ రిమైండర్ అవుతుంది. ఓకే, ఇది మనకి అందరికీ తెలిసిందే రిమైండర్ ఫైండ్ అవుట్ చేయటం. సో పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్ ఈ రెండింటినీ తెలుసుకోవటం వల్ల యూజ్ ఏంటి అంటే, మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు వాటి యూజ్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 49ని 18తో డివైడ్ చేయగా పాజిటివ్ రిమైండర్ ఎంత వచ్చింది, నెగిటివ్ రిమైండర్ ఎంత వచ్చింది. పాజిటివ్ రిమైండర్ 13 వచ్చింది, నెగిటివ్ రిమైండర్ -5 వచ్చింది. సో ఈ పాజిటివ్ రిమైండర్కి నెగిటివ్ రిమైండర్కి అలానే నెంబర్కి మధ్య రిలేషన్ ఉందా అంటే ఉంటుందండి. సో 18లో నుంచి మీరు పాజిటివ్ రిమైండర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ రిమైండర్ వస్తుంది, లేదా 18లో నుంచి మీరు నెగిటివ్ రిమైండర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే పాజిటివ్ రిమైండర్ వస్తుంది. సో సబ్స్ట్రాక్షన్ అనగానే మళ్ళీ 18 -5 దట్ ఈక్వల్స్ టు 18 + 5 అలా అనుకోకండి. సో ఈ నెగిటివ్ కాకుండా 18 - 5 చేస్తే 13 వస్తుంది, లేదా 18 - 13 చేస్తే 5 వస్తుంది. అంటే మనం ఏ నెంబర్తో అయితే డివైడ్ చేస్తున్నామో ఆ నెంబర్లో నుంచి పాజిటివ్ రిమైండర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి నెగిటివ్ రిమైండర్ వస్తుంది, నెగిటివ్ రిమైండర్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే పాజిటివ్ రిమైండర్ వస్తుంది. సో పాజిటివ్ రిమైండర్ అలానే నెగిటివ్ రిమైండర్ ఈ కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకున్నాము అంటే, మనల్ని ఏదైనా ఒక ప్రాబ్లంలో రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఆ నెంబర్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో ఆ రిమైండర్ని కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండు కేసెస్లో పాజిటివ్ రిమైండర్ 13 వచ్చింది, నెగిటివ్ రిమైండర్ -5 వచ్చింది. 13 కన్నా -5 ఎప్పుడు చిన్నదే కదండి అనుకోవద్దు. మీరు సింబల్స్తో, మీరు పాజిటివ్ నెగిటివ్ సైన్స్తో కంపేర్ చేయొద్దు, ఇక్కడ ఓన్లీ నెంబర్స్తో కంపేర్ చేసుకోండి. ఈ కేసులో రిమైండర్ గురించి డిస్కస్ చేసే కేసులో 13 and 5 రెండింట్లో ఏది చిన్న నెంబర్ 5. కాబట్టి మీరు 5ని కన్సిడర్ చేసి సాల్వ్ చేస్తున్నట్లయితే మీకు ప్రాబ్లం అనేది కొన్ని స్టెప్స్ తగ్గుతుంది. మీరు పాజిటివ్ తీసుకున్నా కూడా మీకు ఆన్సర్ వస్తుంది, 1 or 2 స్టెప్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సో పాజిటివ్ అని కాదు, పెద్దగా ఉన్న నెంబర్ తీసుకున్నా కూడా ఆన్సర్ వస్తుంది, 1 or 2 స్టెప్స్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్ రెండింటిలో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అది కన్సిడర్ చేయటం వల్ల మీకు ప్రాబ్లం సొల్యూషన్ అనేది ఈజీగా వస్తుంది. అంతే, దానికోసమే మనం ఏదైతే చిన్నదో అది కన్సిడర్ చేస్తాం. మీరు ఇన్ కేస్ ఎగ్జామ్లో హడావుడిలో రిమైండర్ తక్కువ నెంబర్ ఉన్న రిమైండర్ బదులు కొంచెం పెద్ద నెంబర్ ఉన్న రిమైండర్ కన్సిడర్ చేసినా కూడా ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది, కంగారు పడాల్సిన పనేమీ లేదు. సో మీకు సింపుల్గా తక్కువ స్టెప్స్లో అవటం కోసం చెప్తున్నాను. తక్కువ నెంబర్ ఉన్న రిమైండర్ కన్సిడర్ చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఓకే, రిమైండర్ అంటే ఏంటి, పాజిటివ్ రిమైండర్ ఏంటి, నెగిటివ్ రిమైండర్ ఏంటి అర్థమైంది కదా. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చేద్దాం, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్
67 డివైడెడ్ బై 9 చేసామనుకోండి, దీని యొక్క పాజిటివ్ రిమైండర్ ఏంటి, నెగిటివ్ రిమైండర్ ఏంటి. సో 67ని 9తో చేస్తే 9 7s are 63 కాబట్టి 4 పాజిటివ్ రిమైండర్ 4 అవుతుంది. నెగిటివ్ రిమైండర్ ఏమవుతుంది, 9 8s are 72 కాబట్టి -5, లేదా 9 - 4 చేసినా కూడా -5 వస్తుంది. ఓకే, 67 9 7s are 63 పాజిటివ్ రిమైండర్ 4, 67 9 8s are 72 నెగిటివ్ రిమైండర్ -5. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 98 డివైడెడ్ బై 11. దీని యొక్క పాజిటివ్ రిమైండర్ ఏమవుతుందండి, 11 8s are 88 కాబట్టి పాజిటివ్ రిమైండర్ 10 అవుతుంది. 11 9s are 99 కాబట్టి నెగిటివ్ రిమైండర్ -1 అవుతుంది. ఓకే, సింప్లిఫై చేసేటప్పుడు మనం తక్కువ ఉన్న నెంబర్ని తీసుకోవాలి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, నెంబర్ మీన్స్ రిమైండర్, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది తక్కువ ఉంటుందో అదే కన్సిడర్ చేయండి. ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పటికి మనం ఎప్పుడు పాజిటివ్ రిమైండర్నే ఆన్సర్గా కన్సిడర్ చేస్తాం, నెగిటివ్ రిమైండర్ని కన్సిడర్ చేయం. సో ఓకే, ఈ స్టెప్స్ అన్ని మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉండగా ఈజీగా అర్థమైపోతాయి. ఫస్ట్ ప్రాబ్లం 25 హోల్ పవర్ 48 డివైడెడ్ బై 13. ఇది చేయగా రిమైండర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. 25 పవర్ 48 చేసి దాన్ని 13తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏం చేస్తామండి, 25 డివైడెడ్ బై 13 చేసినప్పుడు పాజిటివ్ రిమైండర్ అలానే నెగిటివ్ రిమైండర్. సో 25 బై 13లో 13 1s are 13 కాబట్టి పాజిటివ్ రిమైండర్ 12 అవుతుంది. 13 2s are 26 కాబట్టి నెగిటివ్ రిమైండర్ -1 అవుతుంది. 12 and 1లో ఏది తక్కువ నెంబర్ అండి, 1 తక్కువ నెంబర్ కాబట్టి 25 ప్లేస్లో -1 హోల్ పవర్ 48 డివైడెడ్ బై 13. -1 హోల్ పవర్ 48 అంటే ఏమవుతుందండి, 1 అవుతుంది. ఓకేనా, -a హోల్ పవర్ m అనుకున్నట్లయితే ఈ పవర్లో పాజిటివ్ నెంబర్ ఉంటే మైనస్ అని, పాజిటివ్ కాదు ఈవెన్ నెంబర్ ఉంటే నెగిటివ్ అనేది పాజిటివ్ అవుతుంది. పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే నెగిటివ్ అనేది నెగిటివ్గానే ఉంటుంది. కాబట్టి -1 హోల్ పవర్ 48 అంటే 1/13. సో 1/13 యొక్క పాజిటివ్ రిమైండర్ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి రిమైండర్ ఏమవుతుందండి, 0. రిమైండర్ 1. 1/13లో రిమైండర్ పాజిటివ్ రిమైండర్ 1 అవుతుంది, నెగిటివ్ రిమైండర్ -12 అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్నే కన్సిడర్ చేస్తాం. సో రిమైండర్ 1. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దాం. 69 హోల్ పవర్ 67 డివైడెడ్ బై 68. దీని యొక్క రిమైండర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటే 69/68 దీంట్లో పాజిటివ్ రిమైండర్ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. కాబట్టి ఏది తక్కువ, పాజిటివ్ అండ్ నెగిటివ్లో పాజిటివ్ రిమైండర్ తక్కువ కాబట్టి 1ని కన్సిడర్ చేద్దాం. 1 హోల్ పవర్ 67 డివైడెడ్ బై 68. సో ఇక్కడ 1 అనేది మనకు ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ నెంబర్కి పవర్లో ఈవెన్ ఉన్నా పవర్లో ఆడ్ నెంబర్ ఉన్నా పాజిటివే వస్తుంది కాబట్టి 1/68. సో 1/68లో రిమైండర్ ఎంత అండి, 1. సో 1ని 68తో డివైడ్ చేస్తే 68 zeros are 0, రిమైండర్ 1. ఓకే, నెక్స్ట్ 43 into 83 డివైడెడ్ బై 21. దీని యొక్క రిమైండర్ ఫైండ్ అవుట్ చేయమంటే సో డిఫరెంట్గా రిమైండర్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇలా ఉంటే 43 into 83 డివైడెడ్ బై 21 అని ఇచ్చారు కాబట్టి 43 డివైడెడ్ బై 21 అలానే 83 డివైడెడ్ బై 21 చేసుకోండి. ఓకే, 43 డివైడెడ్ బై 21 ఇంటూ 83 డివైడెడ్ బై 21. సో 21 43తో మనకి రిమైండర్ పాజిటివ్ రిమైండర్ ఇది +1 అవుతుంది, ఇది -1 అవుతుంది. మనం ఏదైతే తక్కువ వాల్యూనో అది కన్సిడర్ చేస్తాం కాబట్టి
+1 into -1 divided by 21 that equals to -1/21. దీని యొక్క రిమైండర్ ఏమవుతుందండి? నెగిటివ్ రిమైండర్ 1 అవుతుంది, పాజిటివ్ రిమైండర్ +20 అవుతుంది. ఈ కేసులో -1 +20. ఇక్కడ మనం దీని యొక్క రిమైండర్ ఏంటి అంటే 20నే తీసుకుంటాం. నెగిటివ్ వాల్యూని ఎప్పుడు ఫైనల్ ఆన్సర్గా తీసుకోము. నేను చెప్పాను కదా, నెగిటివ్ వాల్యూని ఫైనల్ ఆన్సర్గా తీసుకోము, కానీ సింప్లిఫై చేసేటప్పుడు మాత్రం పాజిటివ్ రిమైండర్ తక్కువగా ఉంటే పాజిటివ్ రిమైండర్, నెగిటివ్ రిమైండర్ వాల్యూ తక్కువగా ఉంటే నెగిటివ్ రిమైండర్ కన్సిడర్ చేస్తామని. సో సింప్లిఫై చేసేటప్పుడు మాత్రం మనం నెగిటివ్ రిమైండర్ అయినా కన్సిడర్ చేయొచ్చు. ఫైనల్ ఆన్సర్ వచ్చినప్పుడు మాత్రం నెగిటివ్ రిమైండర్ మన ఆన్సర్ అవ్వదండి, పాజిటివ్ రిమైండర్ మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఒకసారి డివిజిబిలిటీ రూల్స్ గుర్తు చేస్తాను. 4, 8 అలానే 16 ఈ మూడింటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ ఏంటండి? 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? నెంబర్ యొక్క లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయినట్లయితే ఆ నెంబర్ మొత్తాన్ని 4 డివిజిబుల్ చేస్తుంది. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. 16 యొక్క డివిజిబిలిటీ రూల్ లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, ఇది డివిజిబిలిటీ రూల్. ఈ డివిజిబిలిటీ రూల్ మనకి రిమైండర్ కాన్సెప్ట్లో ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇదంతా ఒక నెంబర్ అండి. ఓకే, ఈ టోటల్ నెంబర్ని మనం 4తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుంది, 8తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుంది, 16తో డివైడ్ చేయగా రిమైండర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఇదంతా ఒక నెంబర్. దీనిని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత, 16తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంతో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ని 4 డివైడ్ చేయాలి. కాబట్టి 17 డివైడెడ్ బై 4 చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. కాబట్టి ఈ హోల్ నెంబర్ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. నెక్స్ట్ 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయి ఉండాలి. సో 6 17 డివైడెడ్ బై 8 డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 1 వస్తుంది. టేబుల్స్ చాలా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉండాలి మీరు. చూడగానే ఇప్పుడు 68/2 అంటే మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారో, డివిజన్లో 19th టేబుల్ ఉన్నా, 17th టేబుల్ ఉన్నా, 8th టేబుల్ ఉన్నా, ఏ టేబుల్ ఉన్నా కూడా అంతే ఫాస్ట్గా చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ 16తో డివిజిబుల్ అయితే డివిజిబిలిటీ రూల్ ఏంటి? లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అవ్వాలి. సో 16 17 డివైడెడ్ బై 16 చేస్తే రిమైండర్ 1 వస్తుంది. ఓకే, ఈ టోటల్ ఇంత పెద్ద నెంబర్ని 4తో డివైడ్ చేయగా రిమైండర్ 1 వస్తుంది, 8తో డివైడ్ చేయగా రిమైండర్ 1 వస్తుంది, 16తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 1 వస్తుంది. ఈ పర్టికులర్ ప్రాబ్లంకి మూడింటి కేసులో రిమైండర్ 1 వచ్చింది, కానీ ప్రతి ప్రాబ్లంకి ఈక్వల్గా రావాలని రూల్ ఏం లేదండి. డిఫరెంట్ రిమైండర్స్ వస్తాయి. ఈ ప్రాబ్లంలో మాత్రం అన్నింటికి ఒకటే వచ్చింది ఈ ఎగ్జాంపుల్లో, అంతే. ఓకేనా, ఒక పెద్ద నెంబర్ ఇచ్చి 4తో డివైడ్ చేయగా, 8తో డివైడ్ చేయగా, 16తో డివైడ్ చేయగా రిమైండర్ ఏంటి అని అడిగినట్లయితే మీరు 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్ డివైడ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయండి. 8తో డివైడ్ చేయమంటే లాస్ట్ 3 డిజిట్స్ని 8తో డివైడ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయండి. 16తో అయితే లాస్ట్ 4 డిజిట్స్ని 16తో డివైడ్ చేసి రిమైండర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 63 into 97 into 88 into 189 into 148 డివైడెడ్ బై 17కి రిమైండర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. సో మనం ప్రీవియస్ కేసులో చెప్పుకున్నాం కదా, పాజిటివ్ అండ్ నెగిటివ్ రిమైండర్స్లో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో దాన్ని కన్సిడర్ చేయండి. సో 63 డివైడెడ్ బై 17 చేస్తే నెగిటివ్ రిమైండర్ -5 చిన్నదవుతుంది పాజిటివ్ రిమైండర్ కన్నా, -5. 97 డివైడెడ్ బై 17 చేస్తే నెగిటివ్ -5. 88 డివైడెడ్ బై 17 చేస్తే పాజిటివ్ రిమైండర్ చిన్నగా ఉంటుంది +3. 189 డివైడెడ్ బై 17 చేసినా కూడా
పాజిటివ్ రిమైండరే చిన్నగా ఉంటుంది +2. 148 డివైడెడ్ బై 17 చేస్తే నెగిటివ్ రిమైండర్ చిన్నగా ఉంటుంది -5. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ రిమైండర్స్ అన్ని మల్టిప్లై చేసుకోండి. -5 ఇంటూ -5 ఇంటూ +3 ఇంటూ +2 ఇంటూ -5 డివైడెడ్ బై 17 మొత్తం మల్టిప్లై చేస్తే మీకు -750 డివైడెడ్ బై 17 వస్తుందండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. సో 750ని మీరు 7తో డివైడ్ చేసినట్లయితే 2 వస్తుంది రిమైండర్. సో -2/17 ఎందుకంటే 750కి మైనస్ ఉంది కాబట్టి -2/17. -2/17లో దీని యొక్క రిమైండర్ నెగిటివ్ రిమైండర్ -2 అయితే పాజిటివ్ రిమైండర్ +15 అవుతుంది. ఫైనల్గా మనం ఏం కన్సిడర్ చేస్తాం, ఫైనల్ ఆన్సర్ పాజిటివ్ రిమైండర్నే కన్సిడర్ చేస్తాం కాబట్టి 63 × 97 × 88 × 189 × 148 డివైడెడ్ బై 17 చేయగా మనకి రిమైండర్ +15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం. 127 × 139 × 12369 × 79 × 18767 డివైడెడ్ బై 5 చేయగా రిమైండర్ ఎంత వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటే. సో 127ని 5తో డివైడ్ చేసామనుకోండి, పాజిటివ్ రిమైండర్ +2 చిన్నది ఉంటుంది. 139ని 5తో డివైడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ +4 ఉంటుంది, నెగిటివ్ రిమైండర్ -1 ఉంటుంది. +4 అండ్ -1లో అంటే 4 and 1లో 1 చిన్నది కాబట్టి నెగిటివ్ రిమైండర్ కన్సిడర్ చేస్తున్నాం -1. 12369లో కూడా నెగిటివ్ రిమైండరే -1. 79లో కూడా నెగిటివ్ రైండరే చిన్నది -1. 18767లో పాజిటివ్ రిమైండర్ చిన్నది +2. సో మల్టిప్లై చేయండి. +2 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ 2/5 దట్ ఈక్వల్స్ టు +2 దట్ ఈక్వల్స్ టు -4/5. దీని యొక్క నెగిటివ్ రిమైండర్ -4 అవుతుంది, పాజిటివ్ రిమైండర్ +1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, +1 అవుతుంది. ఓకే, చాలా ఈజీ అండి. ఒకటి పాజిటివ్ రిమైండర్ అంటే ఏంటి, నెగిటివ్ రిమైండర్ అంటే ఏంటి, సింప్లిఫై చేసేటప్పుడు మనం ఏదైతే చిన్నదో అది కన్సిడర్ చేస్తాం. ఫైనల్ ఆన్సర్లో పాజిటివ్ రిమైండర్నే ఫైనల్ ఆన్సర్గా టిక్ చేస్తాం. ఈ 3 స్టెప్స్ నేర్చుకోండి. ఇప్పుడే ఫస్ట్ టైం ఈ రిమైండర్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండుండొచ్చు. ఏం ప్రాబ్లం లేదు, ఇంతకన్నా సింపుల్ అయితే ఉండదండి. నాకు తెలిసి ఉండదు. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, అందరికీ యూజ్ అవుతుంది. మీ దగ్గర ఏమైనా సింపుల్ ట్రిక్స్ ఉంటే. నాకు తెలిసి అయితే రిమైండర్ కాన్సెప్ట్కి సింపుల్గా సాల్వ్ చేయగలిగే టెక్నిక్ అయితే ఇదే. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా ఉంటుంది. సో ఈ రిమైండర్ కాన్సెప్ట్ ఇంకొంచెం డెప్త్గా ఇచ్చిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్స్లో అంటే పార్ట్ 14 అండ్ పార్ట్ 15 ఈ 2 పార్ట్స్తో మీకు రిమైండర్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా అండి, ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.